హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా భరత్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మాఘ పౌర్ణమి రోజు వీడియో అండి. సో మాఘ పౌర్ణమి రోజు నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. ముందుగా అయితే ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను. ఆ తర్వాత కడప కూడా కడిగేసి బయట కూడా ఈ విధంగా ముగ్గులైతే పెట్టుకున్నాను. చిన్నగా స్టెన్సిల్స్ అయితే ఉన్నాయి నా దగ్గర. సో వాటిని యూజ్ చేసి ఈ విధంగా చిన్న చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఎక్కువగా ముగ్గులు రాని వాళ్ళు ఈ విధంగా స్టెన్సిల్స్ యూజ్ చేసి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ముగ్గు అయితే నీట్గా వస్తుంది కదా. ఆ తర్వాత నేను పూజ అయితే చేసుకున్నాను. ఈ మాఘ పౌర్ణమి రోజున ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవి పూజకు చాలా ప్రత్యేకత ఉంది ఈ మాఘ పౌర్ణమి రోజున. అందుకోసమని ఈరోజు నేను లలితా సహస్రనామాలు చదివి అమ్మవారికి కుంకుమార్చన అయితే చేశాను. ఆ తర్వాత నా దగ్గర ఉన్న చిట్టి గాజులతో గోమతి చక్రాలతో అష్టోత్తర శతనామావళిని చదివాను. ఒకవేళ మనకు లలితా సహస్రనామం కానీ లేదా లక్ష్మీ అష్టోత్తరం కానీ చదవడం కుదరకపోతే, అంటే వీలు కాకపోతే, మనం మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఓం మహాలక్ష్మీదేవ్యై నమః అని చెప్పేసి మనం అమ్మవారిని పూజించినా సరిపోతుంది. మనం మన దగ్గర ఉన్న చిట్టి గాజులను కానీ, లక్ష్మీ గవ్వలను కానీ, లేదా గోమతి చక్రాలు కానీ ఇవేవి దొరకకపోతే ఎర్రటి అక్షతలతో కానీ లేదా పువ్వులతో కానీ అమ్మవారిని పూజించవచ్చు. ఇవన్నీ కుదరకపోయినా సరే ఒక చిన్న దీపం వెలిగించి అమ్మవారి ముందు మనం భక్తితో ప్రార్థించిన అమ్మవారు మనల్ని తప్పకుండా కరుణిస్తారు. ఇవాళ ముఖ్యంగా నేను అమ్మవారికి అయితే నక్షత్రహారతి సమర్పించాను. నక్షత్రహారతి అంటే ఏంటి అంటే 27 ఒత్తులను, మనకు 27 నక్షత్రాలు ఉంటాయి కదా. సో 27 ఒత్తులను ఒకే ఒక ఒత్తిగా మార్చి మనం మంగళహారతి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో దీన్నే నక్షత్రహారతి అంటారు. ఈరోజు చేయడం వల్ల, ఈ మాఘ పౌర్ణమి రోజు ఈ విధంగా చేయడం వల్ల మనకు ఎటువంటి నక్షత్ర దోషాలున్నా, గ్రహ దోషాలున్నా పోతాయని చెప్పేసి నమ్ముతామన్నమాట. అందుకోసమని ఈ విధంగా నక్షత్రహారతి అయితే ఇచ్చాను. ఈ నక్షత్రహారతి కోసం మనం ముఖ్యంగా ఆవు నెయ్యి ఉపయోగిస్తే చాలా మంచిది. ఒకవేళ ఆవు నెయ్యి దొరకకపోతే కనుక మనం నువ్వుల నూనె కానీ లేదా ఆవు నూనె కానీ ఏదైనా మనకు దొరికింది వాడుకోవచ్చు. ఆ తర్వాత ఈ విధంగా అమ్మవారి పూజ చేసిన తర్వాత అమ్మవారికి నేను క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాను. ఈ పాలతో చేసిన అన్నం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. ఈ విధంగా నేనైతే చాలా సింపుల్గా లక్ష్మీదేవి పూజన అయితే ఈ మాఘ పౌర్ణమి రోజున ఆచరించాను. చాలామంది ఈ మాఘ పౌర్ణమి రోజున ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఇది చాలా ప్రత్యేకమైనది. దీనికి కొన్ని పురాణాలు అయితే ఈ మాఘ పౌర్ణమి గురించి చాలా గొప్పగా చెప్తాయి. సో మొత్తానికి షార్ట్ అండ్ స్వీట్గా నేనైతే ఈ విధంగా పూజన అయితే చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం ఒక చిన్న స్నాక్ ఐటెం గురించి తెలుసుకుందాము. చూడగానే అర్థమైపోతుంది కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. సో చాలామందికి ఇష్టం ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే, పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ ఇష్టం. అలాగే నాకు కూడా చాలా ఇష్టం అనమాట. సో వీటిని మనం హెల్తీగా, అన్హెల్తీ ఫుడ్ అయినా కొంచెం హెల్తీగా ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఆలూని ఈ విధంగా పొడుగ్గా ముక్కలుగా కోసుకోవాలన్నమాట. ఆ తర్వాత వాటిని కొద్దిగా ఆవిరి మీద ఉంచి బాయిల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఆవిరి మీద ఉడికించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అవి ఫుల్ బాయిల్ అవ్వకూడదు, జస్ట్ హాఫ్ బాయిల్ అవ్వాలన్నమాట. ఇలా మనం ముట్టుకున్నప్పుడు కొంచెం మెత్తగా తగిలితే సరిపోతుంది. ఆ తర్వాత మనం వాటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో మనకు కావాల్సిన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోతాయి. వీటి మీద కొద్దిగా ఉప్పు కారం చల్లుకొని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. పిల్లలకు బయట నుంచి కొనుక్కొని తెచ్చి ఇచ్చే కంటే ఆ ఫ్రోజన్ వాటి కంటే కూడా ఇవి కొద్దిగా హెల్తీగా అనిపిస్తాయి అన్నమాట. సో ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. చూస్తున్నారా, చూడ్డానికి పైన క్రిస్పీగా లోపల కొద్దిగా స్మూత్గా వస్తాయన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. మనం వీటిని టమాటా కచ్చతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదండి ఈరోజు మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని మొదటగా చూస్తూ ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.